నా ఒక్క ఓటు మీరు తీసేయగలరేమో కానీ మీ 10 ఓట్లని నేను చెడగొట్టగలను. ఇది తాజాగా ప్రకాష్ రాజ్ గారి స్పీచ్. निकालने का हिम्मत है इस सरकार ट्राई करो ट्राई करो ट्राई करो 2 साल है अभी वोट डालने के लिए। एक बात इस सरकार को बोल रहा हूं, मेरा 1 वोट आप जीत सकते हैं, आपको गद्दे से उतारने के लिए 10 वोट को इन्फ्लुएंस कर सकते हैं। आप कहते हैं दारू पीना पाप। ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవడు ఈయన ఓటు తీయాలి? ఎందుకింత ప్రజల్ని మోసం చేస్తాడు? చదువుకున్నోడు, అట్లాగే ప్రజల చేత మంచి నటుడుగా గుర్తింపు పొందినోడు ఎందుకు ఇట్లాంటి దొంగ నాటకాలు ఆడతాడు? బెంగళూరు ఉన్నది, కర్ణాటక ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ చేసేది లోకల్ ప్రభుత్వ ఉద్యోగులే. అక్కడ ఎన్నికల సంఘం తరపున పనిచేసేది ఢిల్లీ నుంచి రారు, బీజేపీ నుంచి రారు, ఆర్ఎస్ఎస్ నుంచి రారు. స్థానిక ప్రభుత్వ ఉద్యోగులే ఆ ఉద్యోగం చేస్తారు. ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, నువ్వు ఇచ్చిన అడ్రస్లో నువ్వు ఉండట్లేదురా నాయన అని చెప్పేసి. అట్లాంటప్పుడు నువ్వు లేవని చెప్పి ఇచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఫామ్ 6 సబ్మిట్ చేసుకుని ఓటు తీసుకోవచ్చు అని చెప్పింది. 4 చోట్ల ఓటు ఉందని ఆల్రెడీ కేసు ఎదుర్కొంటున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే మొన్ననే అది రీకాల్ చేయించుకున్నాడు. మరి 4 చోట్ల ఓట్లు అంటే భారతదేశంలో ఇట్లాగే ఎవడు పడితే వాడు 10 చోట్ల, 25 చోట్ల, 50 చోట్ల ఓట్లు ఉంచుకోవడం ఎట్లా కుదురుతుంది? ఇది ఏ విధమైనటువంటి నైతికత, ఏ విధమైనటువంటి నిజాయితీ? నీకు 4 చోట్ల ఓట్లుంటే 1 చోటనే నువ్వు ఫామ్ సబ్మిట్ చేసుకోవాలి. అది నీ మనిషిని పెట్టుకుని ఫాలో అప్ చేసుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళు ఉంటే నీ ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు. నీ ఇంట్లో వాళ్ళు లేకపోతే జనాలను ఎందుకు మాట్లాడుతూ? దానికి మోడీ చేశాడు, అమిత్ షా చేశాడు, నీ ఒక్క ఓటు తీసేస్తే వాళ్ళిద్దరికి పోయేదేంటి? ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలు, తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలతో ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారంటే, మోసం చేయడం మా జన్మ హక్కు, మోసపోవడం అన్నటువంటిది జనాల కర్మ అన్నట్టుంది వీళ్ళందరి దరిద్రపు అలవాటు.